ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 15వ అధ్యాయము. వైశాఖ వ్రత మహిమ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్లనెను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవముని, వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణు ప్రీతికరములు, ధర్మాది ధర్మార్థ పురుషార్థ సాధకములు, ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు, వేద నిరూపితములు కదా. ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధము కాలేదు? రాజస తామస ధర్మములు కష్టసాధ్యములు, అధిక ధనసాధ్యములు. అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందరు, కొందరు చాతుర్మాస్యములను ఉత్తములు అని అందరు. వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నాను అని అడిగెను. శృతదేవుడను మహారాజా, వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములు ఎందుకు ప్రసిద్ధి కలిగినో వివరింతును వినుము. లోకములోని జనులు చాలామంది ఐహిక భోగములను, పుత్ర పౌత్రాది సంపదలను కోరుచున్నారు. వారు రాజస తామస గుణ ప్రధానులు. ఇంతమందిలో ఎవరో ఒకరు ఏదో ఒక విధముగా స్వర్గము కావలెనని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్టసాధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వానినే అతి కష్టముపై చేయగోరుచున్నాడు. కానీ ఒక్కడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై ప్రయత్నించుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణు ప్రీతికర్మలకు సాత్విక ధర్మములు ప్రసిద్ధము కాలేదు. సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కానీ ఐహికమును ఆయుష్ముఖమును అగు సుఖమును ఇచ్చినవి. దేవ మాయా మోహితులు కర్మపర తంత్రులను అగు మూఢులు ఈ విషయమును ఎరుగరు. ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోరథములు అన్నీయు తీరినవని అనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా గల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు, వృద్ధిని పొందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. వైశాఖ ధర్మములు సాత్వికములు. అవి నిగూఢములుగా ఎవరికినీ తెలియకున్నా కారణము వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడు అనేవాడు ఉన్నాడు. అతడు మృగమహారాజు కుమారుడు, ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు, కోపము ఎరుగనివాడు, బ్రహ్మజ్ఞాని. అతడొకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమును చేరెను. అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరించుచుండరు. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు చెట్టును, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండరు. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసనకర్రలతో విసురుచుండరి. చెరకు గడలను, గంధములను, ఫలములను ఇచ్చుచుండరి. మధ్యాహ్న కాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచుండరి. చెట్ల నీడలయందు, ఇంటి ముంగిలయందు, మండపములయందు ఇసుకను పరిచి కూర్చుండుటకు వీలుగా చేయించుండరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండరి. రాజు వారిని చూసి ఇదేమని ప్రశ్నించును. వారును వైశాఖ మాసంలో చేయవలసిన ధర్మములు ఇవి. మానవులకు సర్వ పురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్ఠులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను. మేమీ పనులను గురువుల ఆజ్ఞను అనుసరించి చేయుచున్నాము. మీకు ఇంకనూ వివరములు కావలసినచో మా గురువులను అడుగుడు అని సమాధానం ఇచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళెను. అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును చూసి వశిష్ఠ మహర్షి సాదరముగా రాజును వాని పరివారమును అతిథి సత్కారములతో ఆదరించెను. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోష ఆశ్చర్యములతో చేయు ఇట్లా అడిగెను. మహర్షి,
మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లా ఎందులకు చేయుచున్నారని నేను వారిని అడిగి తిని, వారును, మహారాజా, దీనిని వివరించు అవకాశము లేదు. మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకర్మలకు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులను అడిగినా వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని, అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో ఉంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు విస్మయమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడు, శ్రేష్ఠుడవు, సర్వధర్మములో తెలిసిన వాడవు. నేను మీకు శిష్యుడను. దయ ఉంచి నాకు ఈ విషయమును తెలుపమని ప్రార్థించను. వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతసించెను. రాజా, నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములగు ధర్మములను తెలుసుకొనుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును, వినుము. వైశాఖ మాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వ పాపములను నశించును. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు. వైశాఖ మాసమున బహిస్నానము చేసినవారు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వారు. అన్ని ధర్మములను ఆచరించి స్నానదానం వనర్చవలను. అన్ని చేసినను వైశాఖ మాస ధర్మములు ఆచరింపనిచో అట్టి వారికి శ్రీహరి దూరముగా ఉండును. వారు శ్రీహరికి ప్రియులు కారని భావము. వైశాఖ మాసమున స్నానదానములు పూజాధికములు మానిన వారి ఎంత గొప్ప కులమున జన్మించిన వారు కర్మను అనుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారని ఎరుగుము. వైశాఖ మాస వ్రత ధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరిన కోరికలను ఇచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాథుడునగు శ్రీ మహావిష్ణువు సర్వ పాపములు నశింపచేయువాడు సుమా. వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు. భక్తిపూర్వకముగా ఆదరింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసించును. భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతసించును సుమా. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడని. భక్తి అధికమైనచో స్వల్ప కర్మైనను అధిక ఫలమునిచ్చును. భక్తి లేని కర్మయే అధికమైనను ఫలితం ఉండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా. వైశాఖ మాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయ ప్రయాసలు చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును. కావున రాజా, నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువ అని ఆలోచింపక భక్తి పూర్ణముగా ఆచరింపుము. నీ దేశ ప్రజల చేతను చేయింపుము, వారికి శుభము కలుగును. వైశాఖ ధర్మములు ఆచరింపని నీచుణ్ణి అతడెవరైనను తీవ్రముగా శిక్షింపుము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములగు శుభకర్ములగు వైశాఖ మాస వ్రత ధర్మములు వాని అంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు వెళ్ళెను. ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖ ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచూ ఉండెను. ఏనుగుపై బేరీ వాద్యము నుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు, 8 సంవత్సరముల వయసు దాటిన వారు 80 సంవత్సరముల లోపువారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖ మాసమున వైశాఖ మాస వ్రత ధర్మమును ఆచరింపవలెను. అట్లా ఆచరింపని వారిని దండించి వధింతును లేదా దేశము నుండి బహిష్కృతునని చాటించెను. వైశాఖ వ్రతము ఆచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మబంధువైనను తీవ్ర దండనకి అర్హులు అని ప్రకటించెను. వైశాఖ మాస ప్రాతకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని ఏర్పాటు చేయవలెను అని వైశాఖ ధర్మములను పాటింపని వారికి తెలుసుకొనుటకై ధర్మ వక్తను నియమించెను.
వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున 10 మంది అశ్వికులను ఉంచెను. ఈ విధముగా ఆ మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖ మాస వ్రతము సుస్థిరమయ్యను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మ వృక్షము సుస్థిరమయ్యను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరూ ఇహలోక సుఖములను పొందిన వారై విష్ణులోకమును చేరుచుండరి. వైశాఖ మాసమున ఏ కారణముచే ప్రాతకాలము స్నాన చేసినను పాప విముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండరి. ఇట్లు ఆ రాజ్యము దేశంలోని ప్రజలందరూ వైశాఖ మహత్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమధర్మరాజునకు అంటే నరకమునకు పోవువారు ఎవరూ లేకుండా పోయిరి. ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తుడు వ్రాసిను కొట్టివేయవలసి వచ్చును. ఈ విధముగా చిత్రగుప్తునికి జనులు పాపములను వ్రాయుట కొట్టివేయుట జరిగి అతడు ఊరకనే ఉండవలసి వచ్చును. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నానం మహిమచే విష్ణు లోకమునకు పోవుటచే నరకలోకములన్నీ వచ్చువారు లేక శూన్యములై ఉండెను. అంతేకాదు స్వర్గలోకమునకై యజ్ఞ యాగాదులు ఎవరనూ చేయక వైశాఖ మాస వ్రతములను ధర్మముల ఆచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములను శూన్యములై ఉండెను. ఈ విధముగా యమధర్మరాజు లోకము, నరకము, ఇంద్రుని దేవలోకము, స్వర్గము వచ్చువారు ఎవరునూ లేక శూన్యములై ఉండెను. అంటే స్వర్గము, నరకము అన్నీ కూడా శూన్యాలైపోయాయి. ఇది వైశాఖ పురాణం 15వ అధ్యాయం సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాల కోసం సచరిత్రలు, పురాణాలు, అవధూతల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి కథలు, భక్తి ప్రశ్నలు ఇలా ఎన్నో నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ని టచ్ చేయగలరు. అప్పుడే నేను చేసే ప్రతి ఆడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓం నమో నారాయణాయ. స్వస్తి.